గత వైసీపీ ప్రభుత్వంలాగే ఇప్పుడు కూటమి సర్కార్ కూడా సంక్షేమ రుణాలకు స్పీడ్ బ్రేకర్ గా మారిందా అంటే అవుననే చెప్పాలి. ఏపీలో బీసీ రుణ మేళాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించడం తెలిసిందే. తీరా ఇప్పుడు ప్రభుత్వం సబ్సిడీలు విడుదల చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రుణమేళాలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కిరాణా దుకాణం, డీటీపీ సెంటర్, ఫోటో స్టూడియో, టెంట్ హౌస్ తదితర యూనిట్ల ఏర్పాటు కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. లబ్ధిదారుల బ్యాంక్ రుణంలో 50% సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుంది. బీసీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గాల ప్రజలు కోటి ఆశలతో మేళాలో దరఖాస్తు చేసుకున్నారు. విశాఖలోని అన్ని జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో ఈ మేళాలు నిర్వహించారు. దరఖాస్తుదారులు యూసీడీ విభాగాల సిబ్బంది సూచనతో బ్యాంకుల్లో రుణాల కోసం తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయనందున రుణాలు ఇవ్వడం లేదని బ్యాంకుల సిబ్బంది చెబుతున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు పేరిట పలు పథకాలు ఇచ్చినందున అప్పట్లో రుణాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సూపర్ 6 పథకాలు ఇస్తున్నందున కూటమి సర్కార్ సైతం రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఎస్సీలకు 20,000 యూనిట్ల స్థాపనకు గాను 340 కోట్లతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ స్థాయిలోనే నిలిచిపోవడంతో ఎస్సీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ రుణాల కోసం రుణమేళా షెడ్యూల్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా నోటిఫికేషన్ మాత్రం జారీ కావడం లేదు. దీంతో అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంక్షేమ రుణాలకు అడ్డం పడినట్టు అయ్యిందని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ రుణమేళా అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 2368 అప్లికేషన్స్ వివిధ కార్పొరేషన్ సంబంధించి బీసీ కార్పొరేషన్ సంబంధించి అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇందులో 364 అప్లికేషన్స్ స్క్రూటీ చేసి అవన్నీ కూడా బ్యాంకులకు పంపించడం జరిగింది. సో బ్యాంక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్ ద్వారా ఈ 364 ఏవైతే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పరిశీలించి వాళ్ళు యూనిట్ పెట్టగలరా లేదా, యూనిట్ ఉందా లేదా అనేది ఒక పూర్తిగా నివేదిక తయారు చేసుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని మళ్ళీ సబ్సిడీ కోసం బీసీ ఈడీ ఎవరైతే ఉన్నారో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది బీసీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించాల్సిన వస్తుంది. అక్కడి నుంచి స్క్రూటినీ కూడా చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. ఫైనల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆమోదంతో ఇవన్నీ కూడా వీళ్ళందరికీ సబ్సిడీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీన్ 364లో ఇప్పుడు వరకు 118 అప్లికేషన్స్ బీసీ కార్పొరేషన్ ఈడీ గారికి లెవెల్లో పంపించడం జరిగింది. బీసీ కార్పొరేషన్ ఈడీ గారు కూడా అవన్నీ ఎగ్జామిన్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ద్వారా సో గవర్నమెంట్ పంపించి వాటికి సబ్సిడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిమైనింగ్ ఇంకా 250 ఫైల్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో అవి కూడా బ్యాంకర్ ద్వారా ఇమీడియట్గా అవన్నీ కూడా ప్రాసెస్ చేసి వాళ్ళకు కూడా లబ్ధిదారులు కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా దే హ్యావ్ టు ఈడీ బీసీ కార్పొరేషన్ వారు పంపించడం జరుగుతుంది. తద్వారా ఈడీ బీసీ కార్పొరేషన్ వారి ద్వారా కూడా ఫర్దర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి తద్వారా గవర్నమెంట్ పంపించి వాటికి అన్నింటిలో కూడా సబ్సిడీ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం.